గత కొన్ని రోజులుగా బెట్టకు గురైన పత్తి చేలు ఇటీవల కురిసిన వర్షాలకు కుదురుకున్నాయి. అయితే అక్కడక్కడ చీడపీడులు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కలు సరిగా ఎదగటం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటితో పాటు గులాబీ రంగు పురుగు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రామ్ ప్రసాద్. ఈ ఏడాది సకాలంలో సమయానుకూలంగా రైతులు పత్తిని విత్తారు. తరువాత వర్షాలు లేకపోవడంతో 20 రోజుల పాటు పంట బెట్టకు గురైంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పంట పునరుజ్జీవం పోసుకున్నాయి. ప్రస్తుతం 60 నుంచి 70 రోజుల దశలో పంట ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో కాయలు కూడా ఉన్నాయి. ఈ దశలో రసం పీల్చు పురుగుల వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటి నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ఈ సంవత్సరము పత్తి పంట చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 19.5 లక్షల హెక్టార్లలో విస్తీర్ణంలో విత్తుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం పత్తి పంట దశ చూసుకున్నట్టయితే సుమారుగా 60 నుండి 70 రోజుల దశలో ఉన్నది. కొద్దిగా ముందుగా వేసిన పత్తిలో ఆల్రెడీ మనకు కాయలు కూడా ఏర్పడడం అనేది గమనించవచ్చు. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడిప్పుడే పూత దశలో రావడం జరిగింది. అయితే ప్రస్తుతం పత్తి పంట ఈ పూత దశలో ఉంది కాబట్టి మరి ప్రస్తుతము ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మొన్నటి వరకు వర్షాలు, ఆ తర్వాత అధిక ఉష్ణోగ్రతలతో బెట్ట వాతావరణం వల్ల మనకు ప్రస్తుతం చూసుకున్నట్టయితే పత్తిలో ముఖ్యంగా రసం పీల్చే పురుగుల్లో ఈ తామర పురుగు ఒకటి, అలాగే పేనుబంక, తర్వాత పచ్చదోమ ఉధృతి అనేది కనబడుతున్నది. అయితే వీటితో పాటు ఏంటంటే మనకి గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది గత నెలలో చూసుకున్నట్టయితే ఎక్కడైతే ముందుగా వేసిన పత్తిలో ఫ్లవరింగ్లో గులాబీ రంగు కాయతొలుచు పురుగు అనేది అక్కడక్కడ గుడ్డి రూపంలో కనబడడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఇంకా చాలా రేర్గా ఈ గుడ్డి పువ్వు రూపంలో గులాబీ రంగు యొక్క కాయతొలుచు పురుగు యొక్క ఉధృతి అనేది మనకు కనబడుతుంది. సో దానికి గాను కూడా మనము లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలని చెప్పి రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాము. అయితే మరి ప్రస్తుతం ఉన్న రసం పీల్చే పురుగుల నివారణ చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు ప్రస్తుతం బెట్ట వాతావరణం కాబట్టి ఈ తామర పురుగు యొక్క ఉధృతి అనేది బాగా కనబడుతుంది. కాబట్టి ఈ తామర పురుగులు ఏంటంటే ముఖ్యంగా ఆకు అడుగు భాగాన తల్లి పిల్ల పురుగులు చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా పైకి ముడుచుకుపోవడము, అలాగే ఆకులు అస్తవంకర్లు తిరగడం, మొక్క పెరుగుదల కూడా మనకు బాగా కుంటిపడిపోవడం అనేది గమనించవచ్చు. తర్వాత దశలో ఏంటంటే ఎప్పుడైతే ఈ తామర పురుగు యొక్క ఉధృతి బాగా కనబడినట్టయితే మనకు తర్వాత దశలో దిగుబడి కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తామర పురుగును మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఈ రసం పీల్చే పురుగుల్లో మనకి ఈ థయోమితాక్సమ్ అనే మందును 0.2 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా ఈ ఎస్టాపాంప్రిడ్ అనే మందును 0.2 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా డయాఫెన్థయూరాన్ అనే మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి, ఫ్లోనికామిడ్ అనే మందును 0.3 గ్రామ్స్ లీటర్ నీటికి, ఈ ఏవేని మందులు వీటిని మనం మార్చి పిచికారు చేసుకుంటూ ఉండాలి. అడపాదడప మధ్యలో మనము ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ మనం పిచికారు చేసుకున్నట్టయితే ఈ పురుగు యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు పచ్చదోమ అలాగే పేనుబంక కూడా కనబడుతుంది. కాబట్టి మరి రెండింటి నివారణకు ముఖ్యంగా ఏంటంటే ఈ పచ్చదోమ వల్ల ఆకులు డొప్పలుగా మారి మరి తర్వాత ఏంటంటే ఎర్రగా ఎరుపు రంగులో మారి ఆకులు కూడా రాలిపోవడం జరుగుతుంది. ఈ పచ్చదోమ ఉధృతి అనేది ఇంకా ఎక్కువైనట్టయితే తర్వాత దశలో ఏంటంటే పంట పెరుగుదల కూడా బాగా తగ్గిపోయి పూతాకాత కూడా రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాగే కిరణజన్య సంయోగక్రియ కూడా బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా మనకేమవుతుందంటే ఈ కాయ సైజు కూడా బాగా తగ్గిపోయి అంటే పరిపక్వానికి రాకముందే పడిపోవడము అనేది కూడా మనం జరుగుతుంది. కాబట్టి సో ఈ పచ్చదోమ నివారణకు కూడా మనం ఏంటంటే ముందు జాగ్రత్తగానే ఈ వేప కషాయము వేప నూనె లాంటి మనము మందులు పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఆకు లోపలికి చొప్పించి ఇవి గుడ్లు పెడతాయి. కాబట్టి మరి లోపల ఉన్న గుడ్లను కూడా మనము ఈ వేప కషాయం కానీ వేప నూనె ద్వారా కానీ నివారించుకోవచ్చు. మనము మందుల్లో చూసుకున్నట్టయితే ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి, లేదా ఈ ఎస్టామోప్రిడ్ అనే మందును 0.2 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోపిడ్ అనే మందును 0.25 ml లీటర్ నీటికి, లేదా ఫ్లోనికామిడ్ అనే మందును
0.3 గ్రామ్స్ లీటర్ నీటికి, లేదా సల్ఫాక్సోఫ్లోర్ అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి, ఈ మందులను మనము మార్చి పిచికారి చేసుకోవాలండి. ఎందుకంటే రసం పీల్చే పురుగులను ఒకే మందును మనము 2-3 సార్లు వరుసగా వాడినట్టయితే ఈ పురుగుల్లో రోగనిరోధక శక్తి అనేది కూడా అభివృద్ధి చెంది మనకు ఈ పురుగును కంట్రోల్ నివారణ అనేది ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ రసం పీల్చే పురుగులను మనము కంట్రోల్ చేసుకోవాలంటే మందులను మార్చి పిచికారి చేసుకుంటూ అడపాదడప ఈ వేప కషాయం కానీ వేప నూనె లాంటి మందులను కంపల్సరిగా కలిపి పిచికారి చేసుకోవాలి. వరుసగా కురిసిన వర్షాలకు కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. వీటి వల్ల పిండి నల్లి ఆశించే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు చేపట్టాలి. అంతేకాదు, మధ్యలో బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమయంలో పైపాటుగా ఎరువులు, సూక్ష్మ పోషకాలను అందించాలి. వాతావరణ పరిస్థితుల కారణంగా గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశముంది. రైతులు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కలుపు సమస్య ముఖ్యంగా వయ్యారబామ కానీ తుత్తూరు బెండ లాంటి కలుపు మొక్కలు కూడా బాగా పెరగడం వల్ల ఈ పిండి నల్లి కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కలుపు మొక్కల ద్వారా సో మరి పిండి నల్లి ఎక్కడైతే కనబడుతుందో దాన్ని మనం అక్కడ చేత్తోనే నులిపేయడము, లేదా అంటే బాగా మొక్కల మీద ఆశించినట్టయితే ఆ మొక్కలను తీసి నాశనం చేయడము అనేది చేయొచ్చు. లేదా చాలా చోట్ల అక్కడక్కడ కనపడుతుంది అంటే మనము ఈ రసాయన మందుల్లో కూడా ఈ ప్రొఫెనోఫాస్ అనే మందును 3 ml లీటర్ నీటికి, ఈ ప్రొఫెనోఫాస్తో పాటు మనకు శాండోవిట్ కానీ ధనువిట్ కానీ మనకు మార్కెట్లో గమ్ము దొరుకుతుంది. సో దాన్ని 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదు అంటే మనం ఇంట్లో వాడుకునే సర్ఫ్ పౌడర్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి కూడా పిచికారి చేసుకున్నట్టయితే ఈ పిండి నల్లిని మనము ఈజీగా నివారించుకోవచ్చు. అలాగే ఏంటంటే మనకు ఈ పంట పూత దశలో ఉంది కాబట్టి మరి ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి, మధ్యలో బెట్ట వాతావరణం కూడా వస్తుంది. కాబట్టి మరి గులాబీ రంగు కాయతొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి మరి ముందస్తుగా ప్రతి ఒక్క రైతులు కూడా ఎకరానికి కనీసం ఒక 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగుపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకున్నట్టయితే మనకి ముందు జాగ్రత్తగానే ఈ గుడ్డి పూల దశలోనే మనము గుడ్డి పూల్లో ఏరేసి నాశనం చేసినట్టయితే చాలా వరకు ఈ పురుగు యొక్క ఉధృతిని, వ్యాప్తిని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే ఉధృతిని బట్టి ఒకవేళ గుడ్డి పూలు బాగా కనబడుతున్నట్టయితే వాటిని ఏరివేసి నాశనం చేయడము ఎప్పటికప్పుడు. తర్వాత ఏంటంటే రసాయన మందుల్లో కూడా ఈ గుడ్లను చంపే శక్తి ఉన్న మందులను మనం పిచికారి చేసుకోవాలి. వాటిలో మనకి ప్రొఫెనోఫాస్ 2 ml లీటర్ నీటికి, లేదా థయోడికార్బ్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి కలిపి మనము ఈ సాయంత్రం వేళలో పిచికారి చేసుకున్నట్టయితే ఈ గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క గుడ్లను కూడా మనము చంపుకునే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతము వర్షాలు పడుతూ మధ్యలో బెట్ట వాతావరణం ఉంది. కాబట్టి మరి వర్షాలు పడినప్పుడు ఏంటంటే పత్తి పెరుగుదల కోసం అని చెప్పేసి మనం పైపాటుగా ఎరువులను వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి ఎరువుల్లో కూడా మనం ఎకరానికి ఒక 25 కేజీల యూరియా, అలాగే ఒక 10 నుండి 15 కేజీల పొటాషు మనము ఇచ్చుకున్నట్టయితే చాలా వరకు పెరుగుదల అనేది బాగుంటుంది. తర్వాత ఏంటంటే ఒకవేళ మనకి వర్షాలు లేక ఒకవేళ యూరియా, పొటాషు అనేది వేసే పరిస్థితి లేనప్పుడు మరి బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మొక్క పెరుగుదల అనేది బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి పైపాటుగా కూడా మనము ఈ పోషకాలను పిచికారి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు పోషకాలను పిచికారి చేసుకోవాలి అనుకుంటే మనము ఈ 3 పంతొమ్మిది ఒక 10 గ్రాములు లీటర్ నీటికి, అలాగే ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని అంటే మనకు మార్కెట్లో గ్రోత్, ఫార్ములా 1, అగ్రోమిన్ మ్యాక్స్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి వీటిని కూడా మనం 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే అటు సూక్ష్మ పోషకాల నివారణతో పాటు ఈ ఎన్పికే లోపాలు కూడా అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం సంబంధించిన లోపాలు కూడా ఉండకుండా మనకేంటంటే పంట పెరుగుదల కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పెరుగుదల అనేది నార్మల్గా ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి బెట్ట వాతావరణ పరిస్థితుల్లో పోషకాలను మాత్రం అడపాదడప మనం పిచికారి చేసుకోవాలి. సో ఇవి ప్రస్తుతము మనము పత్తిలో చేపట్టవలసిన ముఖ్యమైన విషయాలు. వీటితో పాటు ఏంటంటే మనము అడపాదడప మనకి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి ఈ గొర్రు గుంటకలతో కూడా అంతరకృషి చేసుకున్నట్టయితే ఈ పత్తిలో మనకి ఈ కలుపు నివారణతో పాటు మనము తర్వాత దశలో పత్తిలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.